ఇక్కడేమో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి, ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు, శిక్షణ కంప్లీట్, క్లస్టర్ల వారీగా నామినేషన్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రకటన తర్వాతనే తర్వాయి. ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రమాదం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం 21% ఉన్నది బీసీలకు. ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ప్రకారం 42% కావాలంటాడు బీసీలు. ఈ 42% ఇప్పుడు ప్రకటిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇది నష్టం చేకూరుస్తుంది. కాంగ్రెస్కి ఎట్లా నష్టం చేకూరుస్తుంది అంటే, ఇప్పుడు 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. ఇక్కడ 21% కోటలో పోటీ చేసిన బీసీలంతా అప్పుడు బీఆర్ఎస్ స్థానాల్లో ఓడిపోయారు. బీఆర్ఎస్ మద్దతుతోటి, పార్టీ గుర్తులు కాదు, బీఆర్ఎస్ మద్దతుదారులు అనుకుందాం. బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన, ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు ఈ 42% తోటి అనేక మంది ఆశావాహులు తెర మీదకి వస్తారు. తెర మీదకి వచ్చినప్పుడు ఈ పాత అభ్యర్థులకు టికెట్లు రాకపోవచ్చు. ఈ పాత అభ్యర్థులు ఒకసారో 2 సార్లు ఓడిపోయిన ఒక సానుభూతి ఉంటుంది, గ్రామాలలో సానుభూతి ఉంటుంది. అరే ఒక్కసారి పోయినసారి వాడు ఓడిపోయినరా పాపం, 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, వాని పైసలు తింటిమి తాగితిమి, వాని చుట్టూ తిరిగితిమి, కానీ వాని కోట్లో వేయకపోతిమి, వాని దెబ్బ కొడితిమి, వాడు అప్పుల పాలైపోయినరా, వాడు ఊరును పట్టుకొనే ఉన్నాడు, పైసలు పెట్టుకున్నాడు, ఒకసారి ఓడిగొట్టినాం, రెండోసారి వానికి వేద్దామనే ఆలోచన ఉంటుంది. ఇట్లా 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థుల పట్ల కొంత సానుభూతి ఉంటుంది. ఈ 42 రిజర్వేషన్ పెంచడం వల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు ఇది తీరని నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుందని నా ఆలోచన. సానుభూతి ఎగిరిపోతుంది. ఈ 42% వచ్చిందనుకో, ఇలా కొత్త ముఖాలు పడతాయి, రిజర్వేషన్ కూడా పెరిగింది కదా, అనేక మంది వచ్చి పడతారు. ఈ గతంలో ఓడిపోయిన వాళ్ళకి సీట్లు ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదు. కాబట్టి మరి ఇది ఈ పాత రిజర్వేషన్ ప్రకారం పోతే మళ్ళా పాత అభ్యర్థులకే అక్కడ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుంది, దీనివల్ల బీఆర్ఎస్కే బెనిఫిట్ అవుతుంది. ఈ 42 రిజర్వేషన్ వల్ల ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్కే బెనిఫిట్ అవుతుంది. మరి దీన్ని కాంగ్రెస్ పసిగడితేనేమో మీరు బయటపడ్డట్టు, లేకపోతే మీరు కొత్త తలనొప్పి తెచ్చి మీద పెట్టుకున్నట్టు. అడుగుతాను 42% అడుగుతాను అంటే అడుగుతారు, అది బీసీలకు ఇవ్వాల్సిన న్యాయమే, కానీ ఇది ఎప్పుడో చేయని ఉంటుంది మీరు. మరి ఇది ఒకటి ఉన్నది ప్రమాదం, ఆలోచించుకోరు కాంగ్రెస్ వాళ్ళు.